అది రాజా గారు మీరు అటు ఎఫ్ఎన్సిసిలో కానీ కొంచెం కీలకమైన బాధ్యతలే మీరు ఉన్నారు. అవునండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో మీరు అన్నారు వాళ్ళకి సినిమాకి సంబంధించిన బాధ్యతలన్నీ నేనే తీసుకొని చేశాను. ఇలా చేసేటప్పుడు అరే మా నాన్నగారి బ్యానరు మనకి అంత గుర్తింపు ఉంది, మనం ఇప్పుడు వీళ్ళకి చేస్తున్నాం కదా, ఇది మనమే ఎందుకు చేసుకోకూడదనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఒకటండి, నేను చేసుకోవాలంటే ఉందండి డెఫినెట్గా, కానీ ఆ బ్యానర్లో చేయాలని మాత్రం నాకు లేదండి. ఎందుకంటే ఆ బ్యానర్ని అలాగే ఉంచేద్దాం అనేది నా ఫీలింగ్ అండి. దానికి ఒక సువర్ణాక్షరాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుస్తకానికి సువర్ణాక్షరాలతో లిఖించిన విజయవాహిని సంస్థలు, అలాగే కొన్ని పెద్ద పెద్ద సంస్థలకి అప్పట్లో వాటితోటి ఈక్వల్గా ఉన్న సంస్థ నాకు ఉండిపోవాలనేది నా ఇది. దాన్ని మళ్ళీ డైల్యూట్ చేయకూడదని చిన్నది. నిజంగా దానికి తగ్గ సబ్జెక్ట్ ఏమైనా మంచిది తగ్గ ప్రాజెక్ట్ వస్తే చేస్తారండి. అంటే నిజమే యాక్చువల్గా మీరు అన్నది కూడా. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపులే చిరంజీవి గారు పెద్ద కమర్షియల్ హీరో ఆ టైంలో. అవును. ఇప్పుడు ఆయన కాల్ షీట్లు ఇస్తే ఎవరైనా ఒక సూపర్ డూపర్ కమర్షియల్ సినిమా చేసుకొని దాన్ని క్యాష్ చేసుకోవాలనేది ఏ నిర్మాత అయినా చేసే పని. బట్ వేరేజ్ నాగేశ్వరరావు గారు అలా ఆలోచించలేదు. చిరంజీవి డేట్లు ఇచ్చినా కూడా ఆయనకి నటుడిగా పేరు తేవాలి, సంస్థ పేరు నిలవాలని అటు స్వయం కృషి కానీ ఇటు ఆపద్బాంధవుడు కానీ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలతోనే వెళ్ళారు. కానీ అప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో డిస్కషన్ జరిగిందా, అరే చిరంజీవి గారు డేట్లు ఇచ్చారు కదా మనం ఎందుకు కమర్షియల్గా వెళ్ళకూడదని ఎప్పుడన్నా? ఎప్పుడు. ఎందుకంటే మేమందరం కూడా ఆయన దీంతో పెరిగిన వాళ్ళం. మేము ఆల్మోస్ట్ ఆయన టేస్ట్ తగ్గ సినిమాలే మేము కూడా చూసేవాళ్ళం బయట కూడా. అంటే రెగ్యులర్ సినిమాల కన్నా కూడా మేము అంటే చిన్న డిస్కషన్స్ ఇంట్లో ప్రొజెక్షన్స్ అన్నీ అయిపోయాక రీ రికార్డింగ్కి వెళ్ళి ముందు ఇంట్లో ప్రొజెక్షన్స్ అయిపోయాక డిస్కషన్ పెట్టుకుని ఆల్మోస్ట్ వార్ రూమ్ లాగా ఉండేది మా ఇంట్లో. ఎప్పుడు తీసేస్తే బెటర్, ట్రిమ్మింగ్ చేస్తే బాగుంటుంది, లేదా పాత యాడ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ దాని గారు మా అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని డైరెక్టర్ గారి దగ్గర ప్రజెంట్ చేసేవారు అనమాట. దాన్ని బట్టి ఆయన ఆలోచించారు ఎలా చేస్తే బెటర్ అనేది. సో చాలా హెల్దీగా ఉండేదండి. ఈవెన్ డైరెక్టర్ గారు కూడా అండి, విశ్వనాథ్ గారు చాలా బాగా సినిమా అయిపోయాక ఆర్ఆర్కు ముందు మొత్తం ఫ్యామిలీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, జంధ్యాల గారి ఫ్యామిలీ, క్లోజ్ సర్కిల్ 5-6 అన్ని అందరి ఒపీనియన్ తీసుకునేవారు. ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడ ఫాలో అయ్యేది బాగా ఫాలో అయ్యారు ఆయన. సో అక్కడ ట్రిమ్మింగ్స్ బోర్ కొట్టిని అండ్ యాడింగ్స్ ఏం చేస్తే చిన్న ఇది